కేసీఆర్ గారు నిర్మాణం చేశాడు అద్భుతంగా. అటువంటి సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలం కూడా కేటాయించడం జరిగింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం భారత రాష్ట్ర సమితి పాలకుర్తి నియోజకవర్గం తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. గౌరవ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పెద్దలు డాక్టర్ సోమేశ్వరరావు గారు, అర్బన్ పార్టీ, రూరల్ పార్టీ అందరం కలిసి ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని వెండగడుతున్నాం. ఇవాళ అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 45% కూడా ఇప్పటి వరకు రుణమాఫీ కంప్లీట్ కాలేదు. ఇంకా కొన్ని లక్షల మందికి రుణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే వాళ్ళు ఇచ్చినటువంటి అనేక గ్యారెంటీలు, ఇవాళ 4000 పెన్షన్ లేదు, విద్యార్థులకు పెన్షన్ లేదు, స్కాలర్షిప్స్ లేవు, మహిళలకు 2500 లేదు. కేవలం ఒక అడపా దడప మరి బస్సులలో స్త్రీలకు ఉచిత ప్రయాణం పేరుతో రోజు